డాన్ మీడియాకు స్వాగతం. రేషన్ బియ్యం మాఫియాను నడిపిస్తున్న పోలీసు అధికారి ఎవరు? పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి కేంద్రంగా రేషన్ బియ్యం మాఫియాను వెనక ఉండి నడిపిస్తున్న పోలీస్ అధికారి. గతంలో ఈయన టి నర్సాపురం పోలీస్ స్టేషన్లో బాధ్యతలు నిర్వహించినప్పుడు అక్కడ రేషన్ బియ్యం మాఫియాను పెంచి పోషించారు. చోడిశెట్టి మహేష్ను రేషన్ బియ్యం మాఫియా డాన్గా మార్చేందుకు సదరు అధికారి నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చొడిశెట్టి మహేషకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో విజిలెన్స్ అధికారులకు మధ్యవర్తిగా ఉండి చొడిశెట్టి మహేష వ్యాపారానికి 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందడానికి వెనుక ఉండి సహకారం అందిస్తున్న ఈ పోలీసు అధికారి ప్రస్తుతం చింతలపూడిలో ఆ అధికారి బాధ్యతలు నిర్వహిస్తున్న పరిధిలోనే చొడిశెట్టి మహేష అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రభుత్వం మారిన వేళ సదరు అధికారిని చింతలపూడి పరిసర ప్రాంతంలోనే ఉండే విధంగా పోస్టింగ్ ఇవ్వాలంటూ చొడిశెట్టి మహేష కొత్తగా గెలిచిన రాజకీయ నేతలు అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. సదరు పోలీస్ అధికారి చొడిశెట్టి మహేషల బంధం తెలిసిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి వారిని దగ్గరకు రానివ్వడం లేదు. చీకట్లో రేషన్ బియ్యం మాఫియాతో చేతులు కలిపిన సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నూతన ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టే ప్రజాప్రతినిధులకు అధికారులకు రేషన్ బియ్యం మాఫియాతో పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. చొడిశెట్టి మహేష అతని సోదరుడిపైన ఇప్పటికే పిడి యాక్ట్ నమోదు చేయాలంటూ ప్రజా సంఘాల ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సదర్ పోలీస్ అధికారి వ్యవహారం మరింత రసవత్తరంగా మారింది. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.